ఈ రోజు మీకు చెప్పబోయే ఏ టూల్ చూసిన తర్వాత మీరు వర్త్ వర్మ వర్త్ అంటారు. ఎందుకంటే టెక్స్ట్ టు ఇమేజ్ కావాలా, టెక్స్ట్ టు ఇమేజ్ ఇరుకు, టెక్స్ట్ టు మోషన్ కావాలా, టెక్స్ట్ టు మోషన్ ఇరుకు. లైవ్ లో మీరు టెక్స్ట్ ఇస్తే కనుక దానికి తగ్గట్టుగా ఒక ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. అసలు ఊహించని విధంగా అద్భుతమైన ఫీచర్స్ అనేవి ఈ ఏఐ టూల్ లో ఉంటాయి. ఆ అద్భుతమైన ఏఐ టూల్ సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. ఫస్ట్ నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మీకు చెప్పిన ఆ అద్భుతమైన ఏఐ టూల్ పేరే leonardo.ai. ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. జస్ట్ మీరు టెక్స్ట్ ఇస్తే అద్భుతమైన ఇమేజ్ జనరేట్ చేయడం, కానీ లైవ్లో అంటే మీరు ఇంకా ప్రాంప్ట్ కంప్లీట్ కాకముందే మనకి ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. దాంతోపాటు మీరు ఒక ఫోటోని వీడియో టైప్ మోషన్ కింద కూడా జనరేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఈ వెబ్సైట్లో మీకు ఉచితంగా లభిస్తే అన్నీ కూడా మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు leonardo.ai అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కొత్త కాబట్టి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు క్రియేట్ అన్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీకు యాపిల్ ద్వారా, గూగుల్ ద్వారా, మైక్రోసాఫ్ట్ ద్వారా అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కొత్త అకౌంట్ కాబట్టి ఇక్కడ సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి. సైన్ అప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడి అలానే మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద ప్రెస్ చేస్తే మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. దాని మీద మీరు వెరిఫై చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి లాంచ్ యాప్ మీద ప్రెస్ చేయాలి. సో లాంచ్ యాప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీకు బాగా హెల్ప్ఫుల్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మనకి రియల్ టైం జనరేటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మనం రియల్ టైం జనరేటర్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మనం టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఇక టైప్ ఏ ప్రాంప్ట్ మీరు జస్ట్ ఏం టెక్స్ట్ అయితే ఇస్తారో అది టెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడే మనకి రియల్గా ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. ఉదాహరణకి ఏ రెడ్ బాల్ అని నేను ఇచ్చాను. జస్ట్ నేను టైప్ చేస్తున్నప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసింది చూసారా. ఏ రెడ్ బాల్ విత్ ఏ బనానా, చూసారా ఒక రెడ్ బాల్ విత్ బనానా అని వచ్చింది. ఎంత ఫాస్ట్గా ఉందో అంతే ఫాస్ట్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో అసలు ఇటువంటి ఫీచర్ అయితే చూడలేదు, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది వేరే చెక్ చేద్దాం. ఏ బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్, చూడండి ఇండియన్ ఉమెన్, ఇంకా పదం పూర్తి అవ్వకుండానే ఉమెన్ అని పట్టుగానే ఒక ఫోటో వచ్చింది. ఇంచుమించుగా రియలిస్టిక్గానే మనకి ఇమేజ్ జనరేట్ అయింది. ఇది కూడా మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎన్ అని టైప్ చేస్తే ఇంకొక ఇమేజ్ వచ్చింది. ఇలాగ మీకు ఏదైనా సరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీ క్రియేటివిటీగా మీకు ఏదో థాట్ రావచ్చు. నైట్ టైం ఏదో ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్ళినట్టు, మీరు ఒక యుద్ధం చేస్తున్నట్టు రావచ్చు. దాన్నే మీరు ఇందులో కూడా జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి ఎన్ ఇమాజినరీ ల్యాండ్ with a king riding on a horse, చూసారా. ఇటువంటి మనం ఊహల్లోనే మనం ఊహించుకున్న విషయాలు అది రియాలిటీలో మనకి ఇమేజ్ కానీ జనరేట్ అయిపోతుంది సెకండ్స్లో. టైప్ చేస్తున్నప్పుడే జనరేట్ అయిపోతుంది. అది డైనమిక్గా, సినిమాటిక్గా ఈవెన్ మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉదాహరణకి నేను సినిమాటిక్ పెడితే దీని ఆప్షన్ మారింది చూసారా, సినిమాటిక్ టైప్లో వచ్చింది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మోషన్. ఈ మోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు leonardo.ai జనరేట్ చేసిన ఇమేజెస్కి వీడియో కింద మోషన్కి ఇవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. మోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనే ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రీసెంట్గా జనరేట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. లేదంటే కమ్యూనిటీ ఫీడ్, ఆల్రెడీ ఇవి వెబ్సైట్లో కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫొటోస్ కనిపిస్తాయి. దీని ద్వారా కూడా మన ఇమేజెస్ని మోషన్ కానీ జనరేట్ చేయొచ్చు. నేను మీకు శాంపుల్గా ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ సీతాకోక చిలక ఇమేజ్ ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ రెజల్యూషన్ 992x1792 పిక్సెల్స్ ఉంది. మనం చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మోషన్ స్ట్రెంత్ అని ఉంటుంది. మన ఎక్కువ మోషన్ కావాలంటే స్ట్రెంత్ ఫుల్గా పెట్టుకోండి, లేదనుకుంటే ఒక 8 అలా పెట్టుకోండి. సో నేను ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని జనరేట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ ఫోటో కాస్త మోషన్లోకి వీడియో కానీ జనరేట్ అయిపోతుంది. చూద్దాం. జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనకి మోషన్ జనరేట్ అవుతుంది చూడండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి లీనార్డో ఏలో కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. మన క్రెడిట్స్ ఏదైనా జనరేట్ చేసినప్పుడు క్రెడిట్స్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు దీనికి మనకి 25 క్రెడిట్స్ ఖర్చు అవుతున్నాయి. మంచి విషయం ఏంటంటే ఈ క్రెడిట్స్ అనేవి ప్రతిరోజు కూడా రెన్యువల్ అవుతాయి. అంటే ఇవాళ 125 క్రెడిట్స్ ఉన్నాయి, 24 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ 125 క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో అలా అయితే ఇబ్బంది లేదు, కొంతవరకు మీరు ఫ్రీగానే జనరేట్ చేసుకోవచ్చు. సో మనకైతే జనరేట్ అయిపోయింది చూడండి, నిజంగా మ్యాజిక్. చూద్దాం ఇప్పుడు. ఫోటోలో జస్ట్ సీతాకోకచిలుక ఉంటే ఇప్పుడు చూడండి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అంతా ఒక మోషన్ కింద ఫామ్ అయిపోయి సీతాకోకచిలుక ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంత నెక్స్ట్ లెవెల్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మనకి ఇమేజ్ జనరేటర్. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో హెచ్డి ఇమేజెస్ మీరు ఏమైనా జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఆల్రెడీ ఇక్కడ బై డిఫాల్ట్ గా ఒక ప్రాంప్ట్ ఉంది, రిలాక్స్డ్ అండ్ కాజీ సెట్టింగ్, ఏ గర్ల్ స్టడీయింగ్ ఆర్ లిజనింగ్ ఏ మ్యూజిక్ విత్ హెడ్ ఫోన్స్ అండ్ చిల్ లేడ్ బ్యాక్ అట్మాస్ఫియర్. దీన్నే మీకు జనరేట్ చేసి చూపిస్తాను. అంటే ఒక అమ్మాయి కూర్చుని ఉంది, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంది, ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. డైనమిక్ గా ఉండాలి, ఆ ఫోటో అవుట్పుట్ ఎలా ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన ఫోటోగ్రఫీ కింద నేను ఫోటోగ్రఫీ కింద పెడుతున్నాను, మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న తర్వాత మీరు ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేస్తే మీరు ఇచ్చిన ఇన్పుట్ తగ్గట్టుగా అవుట్పుట్ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ 20 క్రెడిట్స్ యూస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 105కి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి కూర్చుని పాటలు వింటుంది ప్రాంప్ట్. ఇప్పుడు మీకు కావాలంటే జనరేట్ అయిన ఇమేజెస్ లో మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను జస్ట్ మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ చేసాను చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. ఒరిజినల్ ఇమేజ్ ప్రెస్ చేస్తే ఒరిజినల్ ఇమేజ్, నో బ్యాక్గ్రౌండ్. సో మీకు ఇలాగ ఒక పిఎన్జీ ఫార్మాట్లో కావాలనుకున్న ఈ ఇమేజ్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు చివరిగా లీనార్డోలో నెక్స్ట్ లెవెల్ ఫీచర్ చెప్తాను, అదే రియల్ టైమ్ క్యాన్వాస్. ఇక్కడ అద్భుతం ఏంటంటే మనకి ఇక్కడ క్యాన్వాస్ లభిస్తుంది. ఈ క్యాన్వాస్లో మీరు ఏదైనా డ్రా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మీరు ఇక్కడ గీసే ప్రతి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను కళ్ళుతో బొమ్మ గీద్దాం అనుకుంటున్నాను. 2 కళ్ళు, ఒక ముక్కు, ఇప్పుడు దీనికి తగ్గట్టుగా సింక్ అవ్వకపోయినప్పటికీ మరింత క్రియేటివిటీతో మనం వేసిన ఒక డ్రాయింగ్కి తగ్గట్టుగా ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇంకొక గీత గీసాను, ఈ ఇమేజ్ ఎలా మారిందో చూడండి. ఇప్పుడు నేను ఇంకొక గీత గీస్తే ఆ ఇమేజ్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలాగ మీరు ఇచ్చే టెక్స్ట్ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ అయిపోతుంది ఇది. లేదంటే మళ్ళీ మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఒకసారి మీరు ఇన్పుట్తో స్టార్ట్ చేసి మీరు ఇన్పుట్స్ ఇస్తే ఒక రోబో, ఒక ఏలియన్ కింద, సో మీరు ఊహించిన ఎక్స్పెక్టేషన్స్తో ఒక క్యాన్వాస్ని యూజ్ చేయడం, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ రావడం. ఏ సినిమాల్లో కొన్ని అడ్వెంచర్ సినిమాల్లో చూస్తూ ఉంటారు ఇటువంటి షీల్డ్ వేసుకుని, అలా మీకు అవుట్పుట్ వస్తుంది. లేదంటే మీరు ఇక్కడ మీకున్న ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు సినిమాటిక్ ఎనైమ్ మార్చాను అనుకోండి, ఇక్కడ జనరేట్ అయ్యే ఫొటోస్ అనేవి ఎనైమ్ కంటెంట్లో వస్తాయి. సో ఇక్కడ వచ్చిన వన్స్ ఒక ఇమేజ్ వచ్చిస్తే మీరు ఇక్కడ స్ట్రైక్స్ని బట్టి దాన్ని ఆ ఇమేజ్ని మరింత వేరే విధంగా ఈ జనరేట్ చేసుకుంటే వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు అవుట్పుట్ ఇన్పుట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు అవుట్పుట్ వచ్చిన ఇమేజెస్ను మార్పులు చేస్తే ఇన్పుట్లో చేంజ్ అవుతుంది. లేదంటే మీరు అవుట్పుట్ ఇన్పుట్లో పెట్టేస్తే ఇలాగ యాస్టీస్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు కావాలంటే టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి అలాగైనా జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు క్యాన్వాస్లో ఏమైనా డ్రా చేసి కూడా ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇది మనకి లీనార్డో ఏలో ఉన్న అద్భుతమైన ఏఐ ఫీచర్స్. మీకు అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇమేజ్ జనరేషన్ కానీ, రియల్ టైమ్ క్యాన్వాస్ కానీ, మోషన్ కానీ, ఈవెన్ యూనివర్సల్ అప్స్కేలర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మన ఇమేజ్ సైజ్ని కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇలాగ మీరు ఏ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు ఉచితంగా, లేదంటే ఆ ఫోటోని కాస్త వీడియో కింద జనరేట్ చేయవచ్చు. మీ క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్లో హెల్ప్ అయ్యే
ఏఐ టూల్ ఈ లీనార్డో ఏ. దీన్ని మీరు ట్రై చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.